పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మనధర్మ శాస్త్ర ప్రతుల దహనం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. 1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేలాది మందితో కలిసి మనధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేశారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సామాజిక సంఘాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, టీపీఎఫ్ సంఘాల నేతలు నిరసన చేపట్టారు. నిరసనకారుడు మనధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రతులను దహనం చేయకుండా అడ్డుకోవడంతో పోలీసులకు నిరసనకారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ ఆలోచన విధానం మనుస్మృతి భారత రాజ్యాంగాన్ని శాంతియుతంగా మనస్ఫూర్తిని ప్రజలందరూ కూడా వ్యతిరేకం కాబట్టి దేశ ప్రజలందరికీ వ్యతిరేకం కాబట్టి మేము దీన్ని శాంతియుతంగా కూడా దీన్ని దగ్ధం చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది. దీన్ని అడ్డుకోవడం అంటేనే మనధర్మ శాస్త్రాన్ని ఎంకరేజ్ చేయడం, దీన్ని సపోర్ట్ చేయడం కానీ మేము భావిస్తున్నాము. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే దేశ ప్రజలందరూ కూడా సమానమైన హక్కులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇంకెన్ని సంవత్సరాలైనా మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయనీయము, దాన్ని ఖచ్చితంగా దేశ ప్రజలందరూ కూడా అడ్డుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దహన దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహం ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతులను ధ్వంసం చేయడం జరిగింది, కాల్చివేయడం జరిగింది. ఏదైతే భారతదేశంలో మనుస్మృతి వస్తే కులాల మధ్య, మతాల మధ్య వైరుధ్యాలు వచ్చేసి ఈ యొక్క సమాజం విచ్ఛిన్నమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా అడ్డుకోవాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా ఈ మనుస్మృతి వల్ల మనకు కానరాకుండా పోతున్నాయి. అన్నీ కూడా హరించి వేసే పరిస్థితి ఉన్నది. కులాల మధ్య, మతాల మధ్య, మాదిగలు తర్వాత దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కులు కూడా అన్నీ కూడా ఈ మనుస్మృతితోటి మనకు దక్కకుండా పోయే పరిస్థితి అవసరం ఉన్నది. హక్కుల కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి కాపాడుకోవడం కోసం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఏకంగా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. శాంతియుతంగా మనస్ఫూర్తిని ప్రజలందరూ కూడా వ్యతిరేకం కాబట్టి దేశ ప్రజలందరికీ వ్యతిరేకం కాబట్టి మేము దీన్ని శాంతియుతంగా కూడా దీన్ని దగ్ధం చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది. దీన్ని అడ్డుకోవడం అంటేనే మనధర్మ శాస్త్రాన్ని ఎంకరేజ్ చేయడం, దీన్ని సపోర్ట్ చేయడం కానీ మేము భావిస్తున్నాము. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే దేశ ప్రజలందరూ కూడా సమానమైన